ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖ నగరంలోని బుర్జికోటలో వెలిశారు. ఆమెకి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన అలంకరణతోటి వాళ్ళకి పూజలు జరుగుతున్నాయి. మనతో ఇప్పుడు దీంతో పాటు దీని గురించి మాట్లాడేందుకు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయాత్. అమ్మవారు ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అండి, అంటే మహాలక్ష్మి రూపం. అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి రూపంగా శ్రీ కనక మహాలక్ష్మి పేరుతో విరాజిల్లుతూ ఉన్నారు. అమ్మవారు మహాలక్ష్మి రూపం అవ్వడం వల్ల ఈ శ్రావణ మాసం అన్నది చాలా విశేషం. శ్రావణ శుద్ధ పాడ్యం లగాయత్తు శ్రావణ బహుళ అమావాస్య వరకు కూడా అమ్మవారికి ఇక్కడ విశేషంగా కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ అదేవిధంగా లక్ష్మీ మూల మంత్రంతో హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా అమ్మవారికి లక్ష్మీ సహస్రనామార్చన అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో సామూహిక కుంకుమార్చనలు మండపంలో జరుగుతాయండి. అదేవిధంగా కూడా అమ్మవారికి లక్ష్మీ మూల మంత్రంతో లక్ష్మీ హోమం కూడా ప్రతినిత్యం జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా 3 పూట్ల త్రికాలార్చనలు అండి, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా మంత్రాలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుందండి. ఈ పూజలో పాల్గొనదలిచిన భక్తులు 1000 రూపాయల టికెట్ తీసుకుని ఈ పూజలో పాల్గొనవచ్చు. ఈ పూజ యొక్క విశేషం ఏమిటంటే భక్తులు స్వయంగా వారి చేత పంచామృతాలు వేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి ఆడవాళ్ళ చేత అమ్మవారికి పసుపు నీళ్ళు కూడా వేయిస్తారు. అదేవిధంగా అమ్మవారికి వాళ్ళ ఆడవాళ్ళ చేత స్వయంగా అమ్మవారికి పసుపు కూడా రాయిస్తారు. చాలా విశేషమైన పూజ ఇది 365 రోజులు కూడా ఉంటుంది. ఇక్కడ విశేషంగా చెప్పుకునేది ఈ పంచామృతాభిషేకం. ఈ రోజుల్లో వచ్చి అమ్మవారి శ్రావణ మాసంలో అమ్మవారి భక్తుల్ని దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారికి ఇప్పుడు కూడా ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక అలంకరణ ఉంటుంది కదా, ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఎటువంటి అలంకరణ చేస్తారు? అమ్మవారికి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఈరోజు స్వర్ణకృత అలంకారంలో ఉన్నారండి అమ్మవారు. స్వర్ణ కవచ అలంకారం మరియు అమ్మవారికి చీర కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారు ఒక ఆరాధ్య దైవం అంటారు కదా, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? అమ్మవారికి ఇక్కడ విశ్వాసం ఎటువంటిదంటే అండి, అమ్మవారి ఒక చిన్న బిడ్డ పుడితే అమ్మవారు నా బిడ్డను తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి తీసుకువెళ్తారు, అంత విశేషం. అదే కాకుండా గోరంత బంగారం అవనండి, కొంటంత బంగారం ఉండి ఎంత బంగారం కొనుక్కున్నా వచ్చి తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టే తీసుకెళ్తారు, అంత విశేషం. ఈ అమ్మవారికి నిజంగా ఒక ప్రత్యేకత ఉంది. విశాఖ నగరంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు నిజంగా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఎప్పుడు కూడా ప్రతిరోజు నిత్యం కూడా అక్కడ వస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి రోజుల్లో మాత్రం ఇక్కడ జరిగే పూజలు మాత్రం చాలా విశేషంగా ఉంటాయి. అదే కాకుండా ఈ అమ్మవారికి ఇక్కడ పూజ చేసుకుని అమ్మవారిని నమస్కరించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని చెప్పి భక్తులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. అందుకనే ఒక్క విశాఖ నగరమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు.